ఫ్రెండ్స్, ఒక అడవిలో ఒక 5 కప్పలు తిరుగుతున్న సమయంలో మిస్ అయి జారిపడి ఒక గోతిలో 3 కప్పలు పడినాయి. 3 కప్పలు పడిన తర్వాత పైనున్న కప్పలు ఆ గోతి చుట్టూ తిరిగి చూసి, గోతి చాలా లోతైనది, మీరు పైకి రాలేరు, మీరు బతకలేరు, పైకి అసలు రాలేరు అని చెప్పేసి పైనున్న కప్పలు 2 అలానే అరుస్తూనే ఉంటాయి. అప్పుడు ఒక కప్ప ప్రయత్నం చేస్తుంది, నిజంగానే పైకి వెళ్ళలేమనుకుంటుంది. రెండో కప్ప ప్రయత్నం చేస్తుంది, అమ్మో నిజంగానే గోతి పెద్దగా ఉంది, లోతుగా ఉంది, నేను పైకి ఎక్కలేనని చెప్పేసి రెండో కప్ప కూడా అనుకుంటుంది. మూడో కప్ప మాత్రము ప్రయత్నం మానుకోలేదు, అట్నే ప్రయత్నం చేస్తుంది. పైన కప్పలు అరుస్తూనే ఉన్నాయి, నువ్వు పైకి రాలేవు అని పైన కప్పలు 2 అరుస్తూనే ఉన్నాయి. ఇది మూడో కప్ప మాత్రం ప్రయత్నం చేసేసి పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చేసిన తర్వాత పైన 2 కప్పలు ఆ కప్పను చూసి షాక్ అయిపోయినాయి. నిజానికి పైకి వచ్చిన కప్పకి చెవులు వినపడవు. అదేవిధంగా మన జీవితంలో కూడా మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళైనా మన ఫ్రెండ్సే కానీ పక్క వాళ్ళు కానీ మనం డిమోటివేట్ చేస్తుంటారు. కానీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా మీరు ఏదైతే చేయాలనుకుంటారో దానిపైన శ్రద్ధ పెట్టి సక్సెస్ఫుల్గా ముందుకెళ్తే మాత్రం సక్సెస్ అవుతారు. విజయం ఎవరి సొత్తు కాదు, ఎవరి అబ్బా సొత్తు కాదు అంటారు కదా, అదేవిధంగా మీరు కష్టపడితే మాత్రం విజయం మీ సొత్తు అవుతుంది. ఈ వీడియో నచ్చిందనుకోండి, ప్లీజ్ దయచేసి లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.